రైట్. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ ధర్మంపై మాట్లాడడం సరికాదని హితవు పలుకుతున్నాయి. ఇక రెహమాన్ సినిమాలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో రామాయణ్ సినిమా దగ్గర నుండి తెలుగులో రామ్ చరణ్ సినిమా పెద్ది వరకు కూడా అన్ని సినిమాల్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ను తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లేటెస్ట్ గా బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, అది కూడా పాకిస్తాన్ సంతతికి చెందిన హరుణ్ రషీద్ అనే జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవాకులు జవాకులు పేలాడు. ఈ దేశం గురించి కూడా ప్రపంచం దృష్టిలో తప్పుగా వెళ్లేలాగా మెసేజ్ వెళ్లేలాగా మతం కార్డును వాడి మాట్లాడాడు. బాలీవుడ్ లో గత 8 సంవత్సరాల నుంచి తనకు అవకాశాలు ఇవ్వట్లేదని, దానికి కారణం మతం కూడా అయి ఉండొచ్చు అని మాట్లాడాడు. ఈ చేతకాని మ్యూజిక్ డైరెక్టర్ ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో లెక్కే లేదు అసలు. ఒక టైంలో తెలుగులో, తమిళ్లో, హిందీలో అన్నిట్లోనూ నెంబర్ 1గా ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ మరి ఆ రోజు మాట్లాడలేదు. ఆ రోజు మతం గురించి మాట్లాడలేదు. ఆ రోజు ఇదే మతంలో ఉన్నాడు, ఈ రోజు అదే మతంలో ఉన్నాడు. ఆ రోజు పని ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా ఈ రోజు వెనకబడిపోయి, పోటీలో వెనకబడిపోయి, ఈ రోజున్న కాంపిటీషన్లో సరైన మ్యూజిక్ ఇవ్వలేక, గతంలో ఎంతో మందిని బాధ పెట్టడం వల్ల వాళ్ళందరూ ఇతనితో బాధలు పడలేక, నెలల తరబడి మ్యూజిక్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి, డబ్బులు తీసుకుని కూడా ఇబ్బందులు పెట్టి, ఇలాంటివన్నీ చేసిన తర్వాత అతను బాధలు పడలేక అతను వదిలించుకుంటే ఇప్పుడు మతం కార్డు విక్టిమ్ కార్డుగా వాడుతున్నాడు. అది కాకుండా సరే రాజకీయాలు మాట్లాడాడు. గత 8 సంవత్సరాల క్రితం ఏదో రాజకీయం మారడం వల్ల తనకి అవకాశాలు రావట్లేదని. అంటే ఈ దేశంలో ఏదైతే పార్టీ అధికారంలో ఆ పార్టీ మతపరంగా తనని తొక్కేస్తోంది అన్న ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడాడు. రాజకీయంగా అతను ఏదైనా మాట్లాడుకోవచ్చు, మనకు సంబంధం లేదు. కానీ మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. అతను ఖచ్చితంగా భారతీయ సమాజం మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలి. ఏఆర్ రెహమాన్ ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు.